గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి మల్టిప్లికేషన్ని ఈజీగా సిడి గ్రేడ్ వాళ్ళకి కానివ్వండి, అంటే ఈజీగా ఎట్లా మనము చేయొచ్చు ఒకసారి చూద్దాము. 369 ÷ 3. ఇక్కడ 3 కాబట్టి 3 లైన్స్ వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత మొదట ఏముంది 3 కదా, ఒక్కొక్క లైన్ మీద ఒక్కొక్క డాట్ వేసుకున్నాము. తర్వాత 6 కూడా ఏం చేస్తున్నాము, మొదట 3 డాట్స్ అయిన తర్వాత ఇంకా 6లో మొత్తము 6 కదా ఉండేది, 3 అయిపోయిన ఇంకా 3 ఉంటాయి, ఆ 3 కూడా పక్కన పెట్టేస్తాం. తర్వాత 9 అనగానే ఫస్ట్ ఒకటి వేసుకుంటూ పోయినాము, రెండోది వేసాము, మూడోది వేసాము. సో ఈ విధంగా వేస్తే కంప్లీట్గా అయిపోయింది. ఫస్ట్ 3, తర్వాత 6, తర్వాత 9. అంటే 369 ÷ 3 వచ్చేసి ఎంత అంటే 1, 2, 3. అంటే ద ఆన్సర్ ఈజ్ 123. ఒకవేళ ఇదే నంబర్ని అంటే ఏమి అర్థము అంటే ఇలా కంప్లీట్గా ఆ లైన్లోనే వచ్చేస్తున్నాయంటే రిమైండర్ ఈజ్ 0. మరి ఇలాంటిదే ఒకవేళ రిమైండర్ వచ్చే విధంగా ఒకసారి చూద్దాము. దాన్ని ఏ విధంగా చేయొచ్చో ఒకసారి గమనిద్దాము. ఇప్పుడు ద క్వశ్చన్ ఈజ్ 465 ÷ 2. ఇప్పుడు 2తో మనం డివిజన్ చేస్తున్నాం కాబట్టి 2 లైన్స్ గీసేస్తున్నాము. 4 అంటే 4 డాట్స్, ఫస్ట్ 1, 2 పైన కింద, తర్వాత 6 డాట్స్. సో ఇక్కడ ఏం మిగలేదు. ఇక్కడ చూడండి 5 ఉంది కదా, 5 డాట్స్ పెట్టాలి అంటే దానికి పేరు లేదు చూడండి, ఎందుకంటే 2 లైన్స్ మీదనే ఉంచాలా కాబట్టి దాన్ని పక్కకి రాసేసాము. సో ఇలా పక్కకి రాసేసాము అంటే ఏంటంటే దట్ ఈజ్ రిమైండర్. అది ఏంటి, మిగిలిపోయింది, శేషము. దీనిని ఏమంటారు, డివిడెండ్ అంటారు. మరి దీన్ని డివిజర్, ఇక్కడ వచ్చిన దాన్ని కోషెంట్, తర్వాత రిమైండర్. సో ఈ విధంగా మనం ఈజీగా డివిజన్స్ పిల్లలకు నేర్పించవచ్చు.